అందరికీ నా నమస్కారాలండి. నైన్త్ క్లాస్ సంబంధించిన గ్రామర్ కానివ్వండి, టోటల్ లెసన్స్ కానివ్వండి, అవి మూమెంట్స్‌లో సప్లిమెంటరీ రీడర్ అయినా గానీ, టెక్స్చువల్ అయినా గానీ, మీకు డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయి. మీకు యాక్సెస్ చేయడం తెలియకపోతే సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా ఆ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం మూమెంట్స్ ఏదైతే సప్లిమెంటరీ రీడర్ ఉందో నైన్త్ క్లాస్‌లో దాంట్లో 8వ పాఠం ఏ హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్ బై జాన్ గౌడియోసో. ఈయన రాసినటువంటి ప్రతి ఆవాసం మన ఇల్లు కాదు అనేసి రాయడం అయితే జరిగింది. అంటే మనం అందులో ఉన్నంత మాత్రం, లేకపోతే మనం ఒక 10 ఇళ్ళు కొన్నాం, అన్నీ హోమ్ కాదు, ఒకటే హోమ్ ఉంటుంది. హౌసులు 9 ఉంటాయి, 10 ఉన్నాయి అనుకోండి మీ దగ్గర ఇళ్ళు, అందులో 9 హౌసులు ఉంటాయి, ఒకటి హోమ్ ఉంటుంది. హోమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ ఇంట్లో మన కుటుంబం నివసిస్తూ ఉంటుంది. తల్లి, తండ్రి, తాతల ముత్తాత, లేకపోతే వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా ఆ ఇంట్లో ఉండడం జరుగుతుంది. అది హోమ్. కాబట్టి నివాసం ఉంటున్నంత మాత్రాన మనకు అది హోమ్ కాదు, అది హౌస్ అవుతుంది. ఎప్పుడైతే మన తల్లిదండ్రులతో, మన ఫ్యామిలీతో ఉంటామో, భార్య, భర్త, పిల్లలు ఉంటారో, దట్ ఈజ్ హోమ్. మనం కొన్నంత మాత్రాన అన్ని హోమ్లో, అది ఈ హోమ్కి హౌస్కి తేడా. కాబట్టి ఆవాసాలన్నీ కూడా మన కుటుంబాన్ని ఉండేటటువంటి నివాసం అయితే కాదు. రాసినటువంటి వ్యక్తి జాన్ గౌడియోసో. పేజ్ నెంబర్ 49లో మీకు ఈ కథ అనేది ఉంటుంది, ఈ 9th క్లాస్ మూమెంట్స్ సప్లిమెంటరీ రీడర్లో. మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ హై స్కూల్ ఫెల్ట్ ఆక్వర్డ్. నేను హై స్కూల్కి వెళ్ళాను. అక్కడ ఏం జరిగింది అంటే చాలా అనీజీగా ఉంది, చిత్ర విచిత్రంగాను, అనీజీగాను ఉంది. అంటే పెద్దగా ఇమడలేకపోతున్నాడు హై స్కూల్లో. ఆఫ్టర్ లీవింగ్ జూనియర్ హై ఎట్ ద హెడ్ ఆఫ్ మై క్లాస్ విత్ ఆల్ ద సీనియారిటీ ద అప్పర్ గ్రేడ్ లెవెల్స్ కుడ్ అఫోర్డ్ మీ, ఇట్ ఫెల్ట్ స్ట్రేంజ్ స్టార్టింగ్ ఓవర్ యాజ్ ఏ ఫ్రెష్ మ్యాన్. ఇది మీకు అర్థం కావాలంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి దగ్గరగా చెప్పాలి అంటే, మీరు 10th చదువుతున్నారు, అక్కడ మీ అన్ని క్లాసుల వాళ్ళు అరే 10th అన్నయ్యరా, హెడ్ ఆఫ్ మై క్లాస్, అదిగాక లీడర్ మీరు. విత్ ఆల్ సీనియారిటీ, అందరూ కింది క్లాస్ వాళ్ళు అరే 10th క్లాస్ అన్నయ్యరా, అరే 10th క్లాస్ లీడర్ రా. ఆ సీనియారిటీ, అప్పర్ గ్రేడ్ అందరూ కూడా గౌరవించడం, అరే 10th అన్నయ్యరా. ఇట్ ఫెల్ట్ స్ట్రేన్ స్టార్టింగ్ ఓవర్ యాజ్ ఏ ఫ్రెష్ మ్యాన్. అలా అనిపించుకున్న వ్యక్తి ఇప్పుడు మన విద్యా వ్యవస్థలో కాలేజీకి వెళ్తాడు, అక్కడ జూనియర్ అయిపోతాడు, జూనియర్ ఇంటర్ చదువుతా జూనియర్ అయిపోతాడు, ఫ్రెషర్ అవుతాడు. ఇది కొంచెం తట్టుకోవడానికి కష్టంగా ఉంది ఈ వ్యక్తికి. ద స్కూల్ వాజ్ ట్వైస్ యాజ్ బిగ్ యాజ్ మై ఓల్డ్ స్కూల్. ఇప్పుడు ఇతను వచ్చినటువంటి స్కూల్ ఏదైతే ఉందో హై స్కూలు, అంతకుముందు చదివిన దానికన్నా 2 ఇంతలు పెద్దది స్థలం సైజులో, అండ్ టు మేక్, అలానే బిల్డింగ్ సైజుల్లో కూడా. అండ్ టు మేక్ మ్యాటర్స్ వర్స్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ వర్ సెంట్ టు ఏ డిఫరెంట్ హై స్కూల్. ఐ ఫెల్ట్ వెరీ ఐసోలేటెడ్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇతను చదివిన స్కూల్ మారాడు, కారణం ఏంటంటే హై స్కూల్కి వచ్చాడు. టు మేక్ మ్యాటర్స్ వర్క్, ఇంకా దరిద్రం ఏంటంటే క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా వేరే హై స్కూల్కి వెళ్ళిపోయారు, ఇతను ఒంటరి అయిపోయాడు. ఐ మిస్డ్ మై ఓల్డ్ టీచర్స్ సో మచ్ దట్ ఐ వుడ్ గో బ్యాక్ అండ్ విజిట్ దెమ్. అసలు మా టీచర్ని ఎంత మిస్ అయ్యానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరలా కలిసేవాడిని. దే వుడ్ ఎంకరేజ్ మీ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్కూల్ యాక్టివిటీస్. ఆ పాత టీచర్స్ ఏం చెప్పేవాళ్ళంటే, కొత్తగా వెళ్ళినటువంటి స్కూల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గో, సో దాట్ ఐ కుడ్ మీట్ న్యూ పీపుల్. అప్పుడు నీకు కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, కొత్త స్నేహితులు అవుతారు, కొత్త టీచర్లు ఉంటారు నీకు. దే టోల్డ్ మీ దట్ ఇన్ టైమ్ ఐ వుడ్ అడ్జస్ట్. సమయం గడిచే కొద్దీ నువ్వు ఆ కొత్త స్కూల్కి అలవాటైపోతావు. ప్రాబబ్లీ ఎండ్ అప్ లవింగ్ మై న్యూ స్కూల్ మోర్ దాన్ ఐ హ్యాడ్ మై ఓల్డ్ వన్. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు పాత స్కూల్ ఉందే మంది, దానికన్నా కొత్త స్కూల్ని బాగా ఇష్టపడతావు. దే మేడ్ మీ ప్రామిస్ దాట్. టీచర్లందరూ ప్రామిస్ చేయించుకున్నారంట. వెన్ దట్ హ్యాపెన్ ఐ వుడ్ స్టిల్ కమ్ బై అండ్ విజిట్ దెమ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఆ రకంగా కొత్త స్కూల్ ముచ్చట అనేది ఏర్పడినప్పుడు
పాత స్కూల్ని మర్చిపోకుండా, పాత టీచర్ని మర్చిపోకుండా అప్పుడప్పుడు వస్తూ ఉండు అని ప్రామిస్ తీసుకున్నారట. ఐ అండర్స్టూడ్ ద సైకాలజీ ఇన్ వాట్ దే వర్ సేయింగ్. యాక్చువల్గా వాళ్ళు చెబుతున్నదేనో నాకు అర్థమైపోయింది. నార్మల్, పాతవి గతించిపోతుంటాయి, పాతవి వెళ్ళిపోతుంటాయి, కొత్తవి వస్తుంటాయి, వాటికి అలవాటు పడుతుంటాం, పాత వాటిని మర్చిపోతూ ఉంటాం. బట్ ఐ టుక్ సమ్ కంఫర్ట్ ఇన్ ఇట్ నందలెస్. అయినప్పటికీ వాళ్ళని కలవడంలో కొంత నాకు ఓదార్పు అనేది ఉంది. వన్ సండే ఆఫ్టర్నూన్, ఒక మధ్యాహ్నం పూట, ఎప్పుడు ఆదివారం, నాట్ లాంగ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ హై స్కూల్. ఇక హై స్కూల్లో జాయిన్ అయ్యాడో లేదో, ఐ వాజ్ సిట్టింగ్ ఎట్ హోమ్ అట్ అవర్ డైనింగ్ రూమ్ టేబుల్ డూయింగ్ హోంవర్క్. ఇతను కొత్త హై స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది అండ్ హోంవర్క్ ఇచ్చారు, చేసుకుంటున్నారు. అది ఆదివారం మధ్యాహ్నం. ఇట్ వాజ్ ఎ కోల్డ్ అండ్ విండీ ఫాల్ డే. అది చాలా చల్లగా ఉంది ఆ రోజు బయట. అండ్ విండీ ఫాల్ డే. విండీ ఫాల్ డే అంటే ఫాల్ అంటే ఆటం అని అర్థం. ఆకులు రాలే కాలం యొక్క చాలా గాలి బలంగా వీచేటటువంటి రోజు. ఎందుకు ఆకులు రాలే కాలంలో గాలి బలంగా వీస్తుంది అంటే యాక్చువల్గా వెస్ట్ విండ్ ఉంటుంది అండ్ పడమర దిక్కు నుండి బాగా గాలి అనేది వీస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆ రాలిపోయిన ఆకులు ఏవైతే ఉన్నాయో ఆకులన్నిటినీ చల్లాచెదురు చేయడానికి. అండ్ వీ హ్యాడ్ ఎ ఫైర్ గోయింగ్ ఇన్ అవర్ ఫైర్ ప్లేస్. ఈ చలి దేశాల్లో మనం మిగతా లెసన్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. వీళ్ళ దగ్గర ఏముంటుందంటే ఒక కుంపటి లాంటి నిర్మాణం ఉంటుంది ఇంట్లో. ప్రతి ఇంట్లో ఈ విధంగా ఒక నిర్మాణం ఉంటుంది. ఇందులో ఏంటంటే ఎప్పుడు కూడా మంట అనేది మండుతూ ఉంటుంది. కట్టెలు పెడతారు, ఇక్కడ మంట అనేది ఉంటుంది. ఆ నిర్మాణంలో ఏమవుతుందంటే మంట మండుతూ ఉంటుంది. మండకపోతే ఏమవుతుందంటే వీళ్ళు చచ్చిపోతారు చలికి. అండ్ వీ హ్యాడ్ ఎ ఫైర్ గోయింగ్ ఇన్ అవర్ ఫైర్ ప్లేస్. ఇది ఫైర్ ప్లేస్. ఈ ఫైర్ ప్లేస్లో మంట మండాలి అంటే ఏం చేయాలి? కట్టెలు వేస్తూ ఉండాలి, లేదా బొగ్గులు ఉంటాయి, బొగ్గులు మండడానికి వేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. యాజ్ యూజువల్ అంటే ఆ బొగ్గులు ఏంటంటే స్పెషల్గా తయారు చేసినవి. మంట ఆగిపోకుండా ఏం చేస్తారంటే ఆ బొగ్గులు అనేవి వేస్తూ ఉంటారు, మంటని పెంచుతూ ఉంటాయి అన్నమాట మధ్య మధ్యలో. యాజ్ యూజువల్ మై రెడ్ ట్యాబీ క్యాట్. యాజ్ యూజువల్గా ఇతని పెంపుడు పిల్లి ఒకటి ఉంది. అదేంటంటే ఆరెంజ్ కలర్, రెడ్ కలర్లో ఉంటుంది ఈ పిల్లి. జనరల్గా ట్యాబీ క్యాట్ పెంపుడు పిల్లి అనమాట. ట్యాబీ క్యాట్ ఆడపిల్లి అని అంటూ ఉంటారు, ట్యాబీ క్యాట్ అని. వాజ్ లయింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ మై పేపర్స్. ఈ హోంవర్క్ చేసుకునే పేపర్లు అవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద కూర్చొని ఉంది. పర్రింగ్ లౌడ్లీ, గుర్రు శబ్దం చేస్తూ ఉంటుంది. ఏంది గుర్రు 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 అనుకుంటా అవి ఓ రకంగా శబ్దాలు చేస్తుంటాయి హ్యాపీగా ఉన్నప్పుడు పిల్లులు. అండ్ అకేషనల్లీ స్వాటింగ్ ఎట్ మై పెన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ సేక్. అప్పుడప్పుడు తాను రాస్తున్నటువంటి పెన్ ఏదైతే ఉందో కాలుతో అట్లా అట్లా కొడతా, అంటే ఎంటర్టైన్ చేయడానికి, ఏంది నన్ను పట్టించుకోవేంది అని రచయితని అడగడానికి ఆ విధంగా చేసేదన్నమాట. షీ వాజ్ నెవర్ ఫార్ ఫ్రమ్ మీ. ఈ ట్యాబీ క్యాట్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా దూరంగా లేదు, ఎప్పుడు కూడా చాలా దగ్గరగా ఉండేది రచయితకి. ఐ హ్యాడ్ రెస్క్యూడ్ హర్ వెన్ షీ వాజ్ ఎ కిటెన్. చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఈ ట్యాబీ క్యాట్ని అతను కాపాడడం జరిగింది. అండ్ సమ్ హౌ షీ న్యూ దాట్ ఐ వాజ్ వన్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ హర్ గుడ్ లైఫ్. ఈ మంచి జీవితం ఏదైతే ఉందో తాను అనుభవిస్తుంది, అది రచయిత ఇచ్చినటువంటి భిక్షగా ఆ పిల్లి భావిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా తోకలాగా వెంట పెట్టుకొని ఉంటుంది రచయితకి. మై మదర్ కెప్ట్ స్టోకింగ్ ద ఫైర్ టు కీప్ ద హౌస్ నైస్ అండ్ వార్మ్. ఇప్పుడు వీళ్ళ అమ్మగారు, రచయిత వాళ్ళ అమ్మగారు ఏం చేస్తున్నారంటే ఈ ఫైర్ ప్లేస్లో ఇంకా కొన్ని కట్టెలు వేస్తూ ఉన్నారు. ఎందుకని? ఆ మంట ఆరిపోకుండా. ఎందుకు ఆరిపోకూడదు అంటే బయట విపరీతమైన చలిగా ఉంది, వాటిలో కట్టెలు అనేవి వేస్తూ ఉన్నారు. సడన్లీ ఐ స్మెల్ సంథింగ్ స్ట్రేంజ్. ఇంతలోకి ఒక వింత వాసన అనేది వస్తుంది. దెన్ ఐ నోటీస్డ్ ఇట్. నేను అది గమనించాను. స్మోక్ పోరింగ్ ఇన్ త్రూ ద సీమ్స్ ఆఫ్ ద సీలింగ్. అది ఏం జరుగుతుంది అంటే ఈ మంట అనేది వేస్తూ ఉన్నారు వాళ్ళ అమ్మగారు. అయితే విచిత్రమైన వాసన అనేది వస్తుంది. ఇంకా పొగ అనేది సీలింగ్కున్న దూలాల నుండి ఆ పొగ అనేది బాగా వస్తుంది. అంటే సీలింగ్ మనం జనరల్గా అక్కడ పెంకుటిల్లాగానే ఉంటాయి అన్నమాట. ఎంత గొప్పోళ్ళైనా జనరల్గా ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో చూసినట్లయితే అక్కడ కేవలం
చూరు ఇవన్నీ కూడా అంతా కూడా ఎక్కడ చూసినా మీకు మనలాగా సిమెంట్ ఇళ్ళు అనేవి ఉండవు. పెంకుటిళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట. వెదురుతో కట్టినటువంటి ఇళ్ళు అలాంటివి ఉంటాయి. కాబట్టి అక్కడ దూలాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే పెంకుల్ని ఉంచడానికి వాడేటటువంటి వెదురు బొంగులు ఏవైతే ఉంటాయో సీలింగ్కి సీమ్స్, వాటి నుండి పొగ అనేది విపరీతంగా వస్తుంది. ద స్మోక్ బిగాన్ టు ఫిల్ ద రూమ్ సో క్విక్లీ దాట్ వీ కుడ్ బేర్లీ సీ. విపరీతమైన పొగ ఆ రూమ్ని అలుముకుంది. ఎక్కడ అసలు ఏం కనబట్లేదు. గ్రోపింగ్, ఇక తడుముకుంటూ ఆ ప్లేస్ ఈ ప్లేస్ తడుముకుంటూ అవర్ వే టు ద ఫ్రంట్ డోర్. అట్లా వాళ్ళు ఏం చేశారంటే తల్లి కొడుకులు ఇద్దరు కూడా బయటికి వచ్చేసారు. ఫ్రంట్ డోర్ దగ్గరికి, ముందున్నటువంటి డోర్ దగ్గరికి వచ్చేసారు. మనం పేజ్ నెంబర్ 50కి వచ్చేసాం. వి ఆల్ ర్యాన్ అవుట్ ఇన్ టు ద ఫ్రంట్ యాడ్. ముందున్నటువంటి ఏదైతే ఫ్రంట్ యాడ్ ఉందో, అంటే ముందు స్థలం ఉంటుంది కదా ఇంటికి ముందు, ఆ స్థలానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. బై ద టైమ్ వీ మేడ్ అవర్ వే అవుట్ సైడ్, మేము బయటికి వచ్చే సమయానికి ద హోల్ రూఫ్ వాజ్ ఎన్గల్ఫ్డ్ ఇన్ ఫ్లేమ్స్. మేము బయటికి వచ్చే సమయానికే పైకప్పు మొత్తం తగలబడిపోయి ఉంది బయటికి వచ్చి చూసేసరికి. అండ్ ఇట్ వాజ్ స్ప్రెడ్డింగ్ క్విక్లీ. విపరీతమైన వేగంతో పక్కలకి వెళ్ళిపోతూ ఉంది ఆ మంట. ఎందుకంటే గాలి అనేది వీస్తూ ఉంది. ఆ గాలి వీసినప్పుడు మంట ఈజీగా అంటుకుంటుంది. ఐ ర్యాన్ టు ద నేబర్స్ టు కాల్ ద ఫైర్ డిపార్ట్మెంట్. వెంటనే పక్కింటి పొరుగింటి వాళ్ళకి వెళ్ళిపోయి దయచేసి ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేయండి అని అందామని వెళ్ళడానికి ప్రయత్నించాడు. వైల్ ఐ వాచ్ మై మదర్ రన్ బ్యాక్ ఇన్ టు ద హౌస్. అయితే అదే సమయంలో ఇతను పొరుగింటికి పరిగెడుతుంటే వాళ్ళ అమ్మగారు మాత్రం వాళ్ళ ఇంటికి పరిగెత్తడం మొదలుపెట్టారు. అంటే మంటలు అంటుకున్నటువంటి ఆ ఇంటి వైపుకి పరిగెత్తింది రచయిత వాళ్ళ అమ్మగారు. మై మదర్ దెన్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద హౌస్ క్యారింగ్ ఏ స్మాల్ మెటల్ బాక్స్ ఫుల్ ఆఫ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. వెంటనే వాళ్ళ అమ్మగారు పరిగెత్తి ఏదైతే చాలా ఇంపార్టెంట్ పత్రాలు ఉన్నాయో అట్లాంటి ఒక మెటల్ బాక్స్, లోహపు పెట్టెని బయటికి తీసుకొచ్చింది. షీ డ్రాప్డ్ ద కేస్ ఆన్ ద లాన్. వెంటనే ఏదైతే ఇంటి బయటికి వచ్చేసిన తర్వాత, లాన్ అంటే ఏంటంటే పచ్చగడ్డి ఉండేటటువంటి, జనరల్గా పచ్చగడ్డి వేసుకుంటారు ముందు, కొంచెం కొద్ది లెవెల్లో ఈ పచ్చగడ్డి ఉంటుంది పచ్చగా, అక్కడ పడేసి ఇన్ ఏ క్రేజ్డ్ స్టేట్, మళ్ళీ విపరీతమైన పిచ్చి పట్టిన లాగా ర్యాన్ బ్యాక్ ఇన్ టు ద హౌస్, మళ్ళీ ఇంట్లోకి పరిగెత్తడం జరిగింది. ఎందుకంటే తగలబడిపోతుంది ఇల్లు, కానీ ఈమె మాత్రం ఇంట్లోకి పరిగెత్తింది. ఐ న్యూ వాట్ షీ వాజ్ ఆఫ్టర్. ఆమె దేనికోసం వెళ్ళిందో నాకు బాగా తెలుసు. మై ఫాదర్ హ్యాడ్ డైడ్ వెన్ ఐ వాజ్ యంగ్. ఈ గౌడియోస్ ఎవరైతే ఉన్నారో రచయిత, అతను చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. అండ్ ఐ వాజ్ సర్టెన్ దట్ షీ వాజ్ నాట్ గోయింగ్ టు లెట్ హిస్ పిక్చర్స్ అండ్ లెటర్స్ గో అప్ ఇన్ ఫ్లేమ్స్. ఇంకా ఆ విషయం ఏంటంటే వాళ్ళ నాన్నగారి ఫోటో, రాసిన ఉత్తరాలు తగలబడడం అనేది వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళ నాన్నగారి ఫోటో కోసం, ఆయన రాసిన ఉత్తరాల కోసం ఆమె పరిగెత్తింది. గో అప్ ఇన్ ఫ్లేమ్స్ అంటే మంటల్లో తగలబడిపోవడం. దే వర్ ద ఓన్లీ థింగ్స్ దట్ షీ హ్యాడ్ టు రిమెంబర్ హిమ్ బై. స్టిల్ ఐ స్క్రీమ్డ్ ఎట్ హర్ మామ్ నో. అసలు ఆమెకి వాళ్ళ భర్త గురించి జ్ఞాపకాలంటే ఉన్నాయి ఏంటంటే కేవలం ఆ యొక్క ఫోటో, ఆయన రాసిన ఉత్తరాలే. కానీ కేకేశాడు వాళ్ళ అబ్బాయి, మా వద్దు వద్దు వాటి కోసం వెళ్ళొద్దు అనేసి. ఐ వాజ్ అబౌట్ టు రన్ ఆఫ్టర్ హర్ వెన్ ఐ ఫెల్ట్ ఎ లార్జ్ హ్యాండ్ హోల్డ్ మీ బ్యాక్. ఎప్పుడైతే రచయిత పరిగెత్తడం మొదలుపెట్టాడు, పిల్లోడిగా ఉన్నాడు, హై స్కూల్ టీనేజర్ అతను, వెంటనే ఎవరో ఒకళ్ళు గట్టిగా పట్టేసుకున్నారు. ఇట్ వాజ్ ఎ ఫైర్ మ్యాన్. ఎవరంటే మంటలు ఆర్పేటటువంటి వ్యక్తి అనమాట. ఐ హ్యాడ్ నాట్ ఈవెన్ నోటీస్ దాట్ ద స్ట్రీట్ హ్యాడ్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ ఫైర్ ట్రక్స్. అసలు గమనించలేదు, కానీ ఆల్రెడీ ఫైర్ ట్రక్స్ అనేవి, ఫైర్ ఇంజిన్ అంటామే మనం, అవి వచ్చేసి ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఆ వీధి నిండా ఉన్నాయి. ఐ వాజ్ ట్రయింగ్ టు ఫ్రీ మై సెల్ఫ్ ఫ్రమ్ హీస్ గ్రాస్. ఆ మంటలు ఆర్పే వ్యక్తి ఫైర్ మ్యాన్ చేతిలో నుంచి నన్ను నేను విడిపించుకోవాలని బాగా ట్రై చేశా. ఎల్లింగ్, గట్టిగా అరిశా. యూ డోంట్ అండర్స్టాండ్, మై మదర్ ఈజ్ ఇన్ దేర్. మీకేం అర్థం కావట్లా, మా అమ్మ ఇంట్లోకి వెళ్ళింది, అక్కడ ఉంది, తగలబడిపోతుంది. ఈ హెల్డ్ ఆన్ టు మీ వైల్ అదర్ ఫైర్ ఫైటర్స్ ర్యాన్ ఇన్ టు ద హౌస్. ఈ ఫైర్ మ్యాన్ ఏం చేశాడంటే వెంటనే గట్టిగా ఈ కుర్రాడిని పట్టుకున్నాడు. మిగతా మంటలు ఆర్పే వ్యక్తులందరూ కూడా ఇళ్లలోకి వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళారు. ఈ న్యూ దాట్ ఐ వాజ్ నాట్ యాక్టింగ్ వెరీ లాజికల్లీ. ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచించట్లా ఈ కుర్రోడు. తల్లి వెళ్ళింది, ఈడు కూడా వెళ్తే ఇద్దరికి ప్రమాదం.
అండ్ దట్ ఇఫ్ హీ వర్ టు లెట్ గో ఐ వుడ్ రన్, హీ వాజ్ రైట్. ఒకవేళ అతను కనుక పట్టుకోకపోతే ఖచ్చితంగా వీళ్ళ అమ్మగారి కోసం రచయిత వెళ్ళిపోయి ఉండేవాడు. అతను కరెక్ట్, ఎవరు, ఫైర్ మ్యాన్ కరెక్ట్ గట్టిగా పట్టుకోవడం, అండ్ ఇతను వెళ్ళాలనుకోవడం బుద్ధి లేనితనం. ఇట్ ఈస్ ఆల్ రైట్, దే విల్ గెట్ హర్, ఈ సెట్. నో ప్రాబ్లం బాయ్, మీ అమ్మను వాళ్ళు తీసుకొస్తారు, భయపడొద్దు అని చెప్పాడు. హీ ర్యాప్డ్ ఏ బ్లాంకెట్ అరౌండ్ మీ అండ్ సాట్ మీ డౌన్ ఇన్ అవర్ కార్. ఇక వెంటనే ఏం చేశాడంటే ఈ ఫైర్ మ్యాన్ దగ్గర ఉన్నటువంటి ఒక దుప్పటిని తీసి అతనికి కప్పేసి, ఎందుకంటే చలిగా ఉంది, బాగా విపరీతమైన చలిగా ఉంది, అండ్ ఈ కుర్రోడ్ని వాళ్ళ కారులో కూర్చోబెట్టారనమాట. ఎందుకని, బాగా చలిగా ఉంది, నిమోనియా అనే వ్యాధి వస్తుంది. సూన్ ఆఫ్టర్ దాట్ ఏ ఫైర్ మ్యాన్ ఎమర్జ్ ఫ్రమ్ అవర్ హౌస్ విత్ మై మమ్ ఇన్ టో. వెంటనే ఒక వ్యక్తి, ఫైర్ మ్యాన్ ఏం చేశాడంటే వాళ్ళ అమ్మని తోడుకొని వచ్చాడు, వెంట పెట్టుకొని వచ్చాడు. మనమేమో పేజ్ నెంబర్ 51కి వచ్చాం. హీ క్విక్లీ టుక్ హర్ ఓవర్ టు ద ట్రక్. వెంటనే ఆమెని ట్రక్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అండ్ పుట్ యాన్ ఆక్సిజన్ మాస్క్ ఆన్ హర్. వెంటనే ఆక్సిజన్ మాస్క్ ఒకటి పెట్టాడు. కారణం ఏంది, పొగంతా పీల్చేసింది, సరిగా ఊపిరి ఆడకపోతే, ఆక్సిజన్ అందకపోతే మాత్రం ఆమె చనిపోతుంది, ముందు స్పృహ తప్పి పడిపోతుంది. ఐ ర్యాన్ ఓవర్ అండ్ హగ్ హర్. వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కౌగిలించేసుకున్నాడు ఈ కుర్రోడు. ఆల్ దోస్ టైమ్స్ ఐ ఎవర్ ఆర్గ్యూడ్ విత్ హర్ అండ్ హేటెడ్ హర్ వానిష్డ్ అట్ ద థాట్ ఆఫ్ లూజింగ్ హర్. ఇప్పుడు దాకా వాళ్ళ అమ్మ అంటే విపరీతమైన కోపం, ఎప్పుడు ఆర్గ్యూ చేసేవాడు, ఎప్పుడు వాదించేవాడు, అసలు ద్వేషించేవాడు వాళ్ళ అమ్మగారిని. కానీ ఒక్కసారిగా అవన్నీ మాయమైపోయింది. ఎప్పుడంటే ద థాట్ ఆఫ్ లూజింగ్ హర్, మా అమ్మని కోల్పోతానేమో అనే భయం ముందు ద్వేషాలు, వాదనలు అన్నీ అయిపోయినాయి, అండ్ మాయమైపోయినాయి. అవన్నీ కోపాలు, తాపాలు అన్నీ మాయమైపోయినాయి. ఇప్పుడు తన తల్లి బతికుంది చాలు అన్న దానికి వచ్చేసాడు. షీఈస్ గోయింగ్ టు బి ఓకే సెట్ ద ఫైర్ మ్యాన్. ఫైర్ మ్యాన్ ఏం చెప్పాడంటే, ఏం పర్వాలేదు, మీ అమ్మగారు చక్కగానే ఉన్నారు, బాగైపోతారు. షీ జస్ట్ ఇన్హేల్డ్ ఏ లిటిల్ స్మోక్. కొంత పొగ అనేది వెళ్ళింది లోపలికి ఊపిరితిత్తుల్లోకి. అండ్ దెన్ హీ ర్యాన్ బ్యాక్ టు ఫైట్ ద ఫైర్ వైల్ మై మదర్ అండ్ ఐ సాట్ దే డేజ్. ఆశ్చర్యంతో షాక్ అయిపోయి ఎట్లా జరిగింది ఏంటని ఒక షాక్లో తల్లి కొడుకులు ఇద్దరు కూడా కూర్చుండిపోయారు. ఓదార్చి ఫైర్ మ్యాన్ వాళ్ళ పనుల్లోకి దిగారు. I remember watching my house burn down and thinking that there was nothing I could do about it. వాళ్ళ కళ్ళెదురుగానే ఇల్లంతా తగలబడిపోయి కూలిపోయింది, అండ్ చేయడానికి ఏమీ లేదు, చేసేదేం లేదు. 5 hours later, 5 గంటల తర్వాత ద ఫైర్ వాజ్ ఫైనల్లీ అవుట్. ఆర్పడానికి 5 గంటలు పట్టింది. అవర్ హౌస్ వాజ్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ బర్న్ డౌన్. మొత్తం అండి టోటల్ నాశనం అనేది అయిపోయింది, టోటల్ అయిపోయింది. బట్ దెన్ ఇట్ స్ట్రక్ మీ. కానీ ఒక్కటప్పుడే నా బ్రెయిన్లోకి ఒక వెంటనే ఎవరో కొట్టినట్టుగా ఆలోచన వచ్చింది. ఐ హ్యాడ్ నాట్ సీన్ మై క్యాట్. అరే నా పిల్లేది, వేర్ వాజ్ మై క్యాట్, నా పిల్లేది. మచ్ టు మై హారర్, అసలు ఎంత భయం వేసిందంటే ఒక్కసారిగా ఐ రియలైజ్ దట్ షీ వాజ్ నో వే టు బి ఫౌండ్. ఎక్కడ కనబడట్లా. దెన్ ఆల్ ఎట్ వన్స్ ఇట్ హిట్ మీ. ఒక్కసారిగా కొట్టినట్టయింది నా తల మీద గట్టిగా. ద న్యూ స్కూల్, కొత్త స్కూలు, ఫైర్ ఈ తగలబడ్డం, అండ్ నా పిల్లిని కోల్పోవడం. ఐ బ్రోక్ డౌన్ ఇన్ టీయర్స్. అన్నీ కలిపి విపరీతమైన ఏడుపు వచ్చేసింది. అండ్ క్రైడ్, ఏడుస్తూనే ఉన్నాడు. ఐ వాజ్ సఫరింగ్ లాస్ బిగ్ టైమ్. అసలు మామూలు కాదు, అన్నీ కోల్పోయిన ఫీలింగ్ వచ్చేసింది ఆ అబ్బాయికి. ద ఫైర్ మ్యాన్ వుడ్ నాట్ లెట్ us గో బ్యాక్ ఇన్ టు ద హౌస్ దట్ నైట్. ఆ రోజున రాత్రి ఎవరు కూడా, ఏ ఫైర్ మ్యాన్ కూడా వీళ్ళని లోపలికి వెళ్ళడానికి అనుమతించలే. కారణం, లోపల ఇంకా ఫైర్ ఉంటే ఉండొచ్చు, లేదా ఏదైనా విరిగి నెత్తి మీద పడవచ్చు. ఇట్ వాజ్ స్టిల్ టూ డేంజరస్. అది ఇంకా అపాయకరమైంది. డెడ్ ఆర్ అలైవ్, ఐ కుడ్ నాట్ ఇమాజిన్ లీవింగ్ వితౌట్ నోయింగ్ అబౌట్ మై క్యాట్. అది చనిపోయి ఉండొచ్చు, లేదా బతికుండొచ్చు, కానీ దాన్ని వదిలి ఉండడం వల్ల మాత్రం నా వల్ల కాట్లా. రిగార్డ్లెస్ ఐ హ్యాడ్ టు గో. అసలు ఏది ఏమైనప్పటికీ కూడా, ఏది జరిగినప్పటికీ కూడా నేను వెళ్ళాల్సిందే. ఐ హ్యాడ్ టు గో, నేను వెళ్ళాలి. We piled into the car with just the cloths on our backs and few of fireman's blankets and made our way to my grandparents' house to spend the night. కానీ ఇంతైనా కానీ పిల్లి జాడ గురించి తెలిసినా తెలియకపోయినా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే నిద్రపోవాలి. అదేం మామూలు మన దగ్గర ఉండేటటువంటి రాత్రులు కాదు. గడ్డ కట్టుకుపోయి చచ్చిపోతారు. నిమోనియా వ్యాధి వచ్చింది తట్టుకున్న.
ఊపిరితిత్తుల వ్యాధి. కాబట్టి వీళ్ళేం చేశారంటే హడావుడిగా కారులో ఎక్కారు. పైల్డ్ ఇంటు ద కార్ అంటే హడావుడిగా సడన్గా ఇంకేం లేదు, కేవలం వాళ్ళ ఒంటి మీద బట్టలే ఉన్నాయి. అలానే ఒంటి మీద బట్టలు ప్లస్ ఫైర్ మ్యాన్ వాళ్ళు ఇచ్చినటువంటి దుప్పట్లు అవి వేసేసుకొని మేడ్ అవర్ వే టు మై గ్రాండ్ పేరెంట్స్ హౌస్. వాళ్ళ యొక్క ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారో తాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ఆ రాత్రి ఉండడానికి. ద నెక్స్ట్ డే మండే, ఆ తర్వాత రోజు సండే తర్వాత మండే ఐ వెంట్ టు స్కూల్కి వెళ్ళాడు. వెన్ ద ఫైర్ బ్రోక్ అవుట్, ఎప్పుడైతే ఆ మంటలు అనేవి ఆ ఇంటిని చుట్టుముట్టినాయో, ఐ వాజ్ స్టిల్ వేరింగ్ ద డ్రెస్ ఐ హ్యాడ్ వాంట్ టు చర్చ్ దట్ మార్నింగ్. ఆదివారం కాబట్టి చర్చ్కి వెళ్ళాడు, ఆ చర్చ్ డ్రెస్లోనే ఉండిపోయాడు. ఇంకా లేవు, బట్టలు ఏం లేవు, అన్నీ తగలబడిపోయినాయి. బట్ ఐ హ్యాడ్ నో షూస్ కూడా లేవు. ఐ హ్యాడ్ కిక్డ్ దెమ్ ఆఫ్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై హోంవర్క్. ఏం చేశాడు, హోంవర్క్ చేసేటప్పుడు వాటిని ఒక తన్ను దన్నాడు అనమాట, విడిచిపెట్టి ఎట్లా పడితే అట్లా ఇస్సిరి కొట్టాడు. అవి ఎక్కడో పడినాయి, మొత్తానికి అవి కూడా తగలబడిపోయినాయి. దే బికేమ్ ఎట్ అనదర్ కాజువాలిటీ ఆఫ్ ద ఫైర్. అవి కూడా తగలబడిపోయినాయి, అవి కూడా మంటకి ఏమైపోయినాయి, ఆహుతి అయిపోయిన వాటిలో ఇంకోటి. సో ఐ హ్యాడ్ టు బారో సమ్ టెన్నిస్ షూస్ ఫ్రమ్ మై ఆంట్. కాబట్టి మా ఆంటీని అడిగి టెన్నిస్ షూస్ లాంటివి ఉంటే అప్పు తెచ్చుకున్నా. వై కుడ్ నాట్ ఐ జస్ట్ స్టే హోమ్ ఫ్రమ్ స్కూల్? అసలు ఇంట్లో ఉండొచ్చు కదా స్కూల్కి రాకుండా. వై కుడెంట్ ఐ జస్ట్ స్టే హోమ్ ఫ్రమ్ స్కూల్? ఇంట్లో ఉండొచ్చు కదా. కానీ మై మదర్ వుడ్ నాట్ హియర్ ఆఫ్ ఇట్. మా అమ్మ మాత్రం నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బడికి పోవాల్సిందే అని తరిమింది. బట్ ఐ వాజ్ టోటలీ ఎంబ్రాస్డ్ బై ఎవ్రీథింగ్. కానీ నా ఒంటి మీద బట్టలు ఏంటి, చర్చి క్వైర్ లాగా ఉన్నా, వేసుకున్న షూస్ ఏంటి, ద క్లాత్స్ ఐ వాజ్ వేరింగ్ లుక్ వేట్. ఇప్పుడు చర్చికి వెళ్ళే వాటితో స్కూల్కి వెళ్తే ఒప్పుకోరు, స్కూల్ యూనిఫామ్ ఉండాలి. అందరి వల్ల విభిన్నంగా కనబడుతున్నాడు. ఐ హ్యావ్ నో బుక్స్ ఆర్ హోంవర్క్. బుక్స్ ఉన్నాయా, లేవు. హోంవర్క్ చేసింది బుక్స్ అవన్నీ ఆడే ఉన్నాయి, తగలబడినాయి. అండ్ మై బ్యాక్ ప్యాక్ వాజ్ గాన్. ఏదైతే స్కూల్ సంచి ఉందో అది తగలబడింది. ఐ హ్యాడ్ మై లైఫ్ ఇన్ దట్ బ్యాక్ ప్యాక్. ఆ బ్యాక్ ప్యాక్లోనే తన జీవితం ఉంది. అన్నీ పోయినాయి, అన్నీ తగలబడినాయి. ద మోర్ ఐ ట్రై టు ఫిట్ ఇన్ ద వర్డ్స్ ఇట్ గాట్. నేను ఎంతలాగా ఫిట్ అయిపోవాలి అని ప్రతిదానికి అలవాటు పడిపోవాలనుకున్నానో ఇంకా దరిద్రం వెంటాడుతానే ఉంది. అంటే ఇంకా కొంచెం చేయాలనుకుంటే చినిగి చేటంత అవుతుంది అనమాట ప్రతిదీ. ఏదో కాళ్ళకి చెప్పులు లేవని, ఎందుకంటే అక్కడ చలి దేశాలు, చెప్పులు లేకపోతే చాలా చాలా ఇబ్బందులు పడడం జరుగుతుందన్నమాట. రోగాలే, ఇంకా ఏం లేదు, పడక మీద ఇంకా ఉండడమే చాలా రోజుల పాటు. వాజ్ ఐ డెస్టిన్ టు బి అన్ అవుట్ కాస్ట్ అండ్ గీక్ ఆల్ మై లైఫ్? నేను ఒక అంటరాని వాడిగా ఉండాలా నా జీవితం మొత్తం? ఏదో విచిత్రమైన వ్యక్తిలాగా, అంటరానోళ్ళలాగా అలా చూస్తున్నారు. నేను ఇంకా సెట్ అవ్వాల ఈ కొత్త స్కూల్లో. ఎవరు నాతో ఫ్రెండ్స్ అవ్వలా, ఎవరు కూడా సెట్ అవ్వట్లా, నా పరిస్థితులు సెట్ అవ్వట్లా, ఒక అంటరానోళ్ళలాగా ఉన్నా. అరే ఇన్ని టచ్ చేయమాకంటారు అన్నట్టుగా. దట్స్ వాట్ ఇట్ ఫెల్ట్ లైక్. ఒక అంటరానోళ్ళలాగా, ఒక వెరైటీ వ్యక్తిలాగా అనిపించింది. ఐ డింట్ వాంట్ టు గ్రో అప్, చేంజ్ ఆర్ హ్యావ్ టు హ్యాండిల్ లైఫ్ ఇఫ్ ఇట్ వాజ్ గోయింగ్ టు బి దిస్ వే. అసలు ఇలా గనక నా జీవితం అంతా ఉంటే నేను ఏం ఎదుగుతాను, ఏ మార్పు చెందుతాను, ఎలా హ్యాండిల్ చేస్తాను? ఐ జస్ట్ వాంట్ టు కర్ల్ అప్ అండ్ డై. అలా ముడుక్కొని చావాలనుకున్నా. అంటే ఏమి అతనికి అంత గందరగోళంలో ఉంది. ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లాగా ఉంది. నీళ్లలో ఉంటుంది చేప. ఆ చేపని నీళ్లలో నుంచి తీసి భూమి మీద వేసామనుకోండి, ఎలా గిల కొట్టుకుంటుందో, పాత స్కూల్లో ఉన్న అతన్ని తీసి కొత్త స్కూల్లోకి వేసేసరికి అట్లా గిల కొట్టుకుంటున్నాడు. సరే కొట్టుకుంటున్నాడు అంతేనా అంటే ఇల్లు తగలబడిపోయింది, ఇంట్లో నుంచి బయటపడ్డాడు. అంటే ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఏం లేదు అతనికి. పుస్తకాలు లేవు, షూస్ లేవు, బట్టలు లేవు, ఏమీ లేదు. ఎవ్రీథింగ్ గాన్. ఐ వాక్డ్ అరౌండ్ స్కూల్ లైక్ ఏ జాంబీ. ఒక శవం, ప్రాణం ఉన్న శవం ఎట్లా అయితే ఉంటుందో అలా తిరిగాడు. నో ఎక్స్ప్రెషన్స్, ఏం లేదు, ఉదాసీనంగా అలా స్కూల్ మొత్తం తిరిగాడు. ఎవ్రీథింగ్ ఫెల్ట్ సరియల్. ప్రతిదీ వింతగా, సరియల్ అంటే వింతగా అనిపించడం మొదలైంది. అండ్ ఐ వాజ్ నాట్ ష్యూర్ వాట్ వాజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఏం జరగబోతుందో తనకే అర్థం కావట్లా. ఆల్ ద సెక్యూరిటీ ఐ హ్యాడ్ నోన్ ఫ్రమ్ మై ఓల్డ్ స్కూల్, మై ఫ్రెండ్స్, మై హౌస్, మై క్యాట్, ఆల్ హ్యాడ్ బీన్ రిప్పుడ్ అవే అంటే లాగేసుకున్నారండి. మొత్తం లాగేసుకున్నారు ఈ జీవితంలో నుండి. ఏంటి, తనకున్నటువంటి భద్రతని 10th క్లాస్ అన్నట్టుగా ఒక అందరు గౌరవించడం, పిల్లలు
ఓల్డ్ స్కూల్లో ఉన్నటువంటి భద్రత మొత్తం ఫ్రెండ్స్ లేరు, వేరే స్కూళ్ళకి వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ ఇల్లు లేదు, పిల్లి లేదు, ప్రతిదీ లాక్కొనబడింది. ఏమీ లేదు ఇతని దగ్గర. టోటల్గా నష్టపోయాడు, జీరో అయిపోయాననే ఫీలింగ్లో ఉన్నాడు ఈ కుర్రోడు. కాబట్టి అలా అయిపోయినా జీవితం ఉంటానే ఉంటుంది. అందరూ మనం జీరో అయిపోయాం అనుకుంటాం, కానీ దాని ముందు ఒకటి పెడితే వాల్యూ చాలా గొప్పగా అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటాం, 0 to 1 వెళ్ళాలనుకుంటాం, కానీ కొన్నిసార్లు మన పక్కనే వచ్చేసి 1 నిలబడుతుంది, 10 అయిపోతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ కుర్రోడు కూడా అర్థం చేసుకునేది వస్తుంది. అందుకనే ఈ పాఠ్యాంశం అయితే మనకి ఇవ్వబడింది. పేజ్ నెంబర్ 52లోకి చదువుదాం. 52. When I walked through what used to be my house after school that day, I was shocked to see how much damage there was. Whatever had not burned was destroyed by water and chemicals they had used to put out the fire. ఇక్కడ మనం చూసినట్లయితే స్కూల్ నుంచి డైరెక్ట్గా ఏం చేశాడంటే కాలిపోయిన ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిపోయి అక్కడంతా కూడా లోపలికి వెళ్తా ఉంటే ఏంటంటే చాలా షాక్కి గురయ్యాడు. ఎందుకంటే డ్యామేజ్ చాలా అయింది. ఏదైతే యాక్చువల్గా డ్యామేజ్ ఏంటి, కాలిపోయింది. కాలిపోవడం కాదు, కాలిపోయినాయి తర్వాత వీళ్ళు నీళ్లతో నాంచి పాడు చేశారు మిగతా మొత్తాన్ని. ఏవైతే కెమికల్స్ వాడారో ఆ తొందరగా ఆరడానికి మొత్తానికి టోటల్ డిస్ట్రాయిడ్ అని. ప్రతిదీ ఏదైతే నాశనం కాలేదో, ఏదైతే కాలిపోలేదో వీళ్ళు వాటర్ జల్లి దాన్ని సాగుగొట్టారు. అండ్ మొత్తానికి ప్రతిదీ కూడా నాశనం అయిపోయింది. ఓకే, అగ్నితో కాల్చబడకపోతే నీళ్లతో వీళ్ళు బాగా దాన్ని నానబెట్టి పాడేటట్టు చేశారు. ప్రతిదీ పాడైపోయింది, ఏది బతికిలేదు, అంటే ఏది కూడా ఉపయోగంలో లేదు. ద ఓన్లీ మెటీరియల్ థింగ్స్ నాట్ డిస్ట్రాయిడ్ వర్ ఫోటో ఆల్బమ్స్, డాక్యుమెంట్స్ అండ్ సమ్ అదర్ పర్సనల్ ఐటమ్స్ దట్ మై మదర్ హ్యాడ్ మేనేజ్ టు హెరాయికలీ రెస్క్యూ. ఇక ఏవి కాపాడుకున్నాం అంటే ఏదైతే వాళ్ళ అమ్మగారు చాలా చాలా హీరోలాగా చాలా ధైర్యంగా ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఫోటో ఆల్బమ్స్, డాక్యుమెంట్స్, ఏవైతే పర్సనల్ ఐటమ్స్ ఆమె తెచ్చారో అవి మాత్రమే కాపాడబడ్డాయి. మిగతా అన్నీ కూడా అయిపోయిన వాటి పని. బట్ మై క్యాట్ వాజ్ గాన్ అండ్ మై హార్ట్ ఏక్ ఫర్ హర్. కానీ పిల్లి పోయిందండి. పిల్లి ఏమైపోయిందో తెలియట్లేదు, చచ్చిపోయిందో తెలియట్లేదు, బతికుందో తెలియట్లేదు. ఆఖరికి తను చనిపోయిందనే భావించడం మొదలుపెట్టాడు. అండ్ చాలా బాధతో తన హృదయం అనేది నిండిపోయింది. దేర్ వాజ్ నో టైమ్ టు గ్రీవ్. కనీసం ఏడవడానికి, బాధపడడానికి కూడా టైం లేదు. మై మదర్ రష్ మీ అవుట్ ఆఫ్ ద హౌస్. వెంటనే వాళ్ళ అమ్మగారు వచ్చేసి తొందరగా ఇక్కడి నుంచి ఉండడానికి వీల్లేదని బయటికి తీసుకొచ్చేసింది. వీ వుడ్ హ్యావ్ టు ఫైండ్ ఏ ప్లేస్ టు లివ్. ఇప్పుడు బ్రతకాలి, నివసించాలంటే ఒక ఇల్లు కావాలి. అండ్ ఐ వుడ్ హ్యావ్ టు గో బై సమ్ క్లాత్స్ ఫర్ స్కూల్. అంతేకాదు ఇప్పుడు ఇతను ఎక్కడికైనా వెళ్ళి బట్టలు కొనుక్కోవాలి, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళడానికి. వీ హ్యాడ్ టు బారో మనీ ఫ్రమ్ మై గ్రాండ్ పేరెంట్స్ బికాస్ దేర్ వర్ నో క్రెడిట్ కార్డ్స్, క్యాష్ ఆర్ ఈవెన్ ఎనీ ఐడెంటిఫికేషన్ టు బీ ఏబుల్ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ద బ్యాంక్. ఇప్పుడు అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మామ్ నుంచి. ఎందుకంటే క్రెడిట్ కార్డులు లేవు, అవి తగలబడిపోయినాయి. క్యాష్ ఉన్న క్యాష్ తగలబడిపోయింది. ఈవెన్ ఐడెంటిఫికేషన్, మన ఆధారు ఇలాంటివి ఉంటాయి చూసారా, అవి చూపించైనా బ్యాంకులో కొత్త కార్డ్స్ ఇవన్నీ తీసుకుందామంటే, మనీ తీసుకుందామంటే బ్యాంకు నుంచి అవి కూడా తగలబడిపోయినాయి, ఏమీ లేవు. ఎవ్రీథింగ్ హ్యాడ్ గాన్ అప్ ఇన్ స్మోక్. ప్రతిదీ కూడా బూడిదైపోయింది. ఓకే, ప్రతిదీ కూడా బూడిదైపోయి పొగలో కలిసిపోయింది. దట్ వీక్ ద రూబుల్ దట్ యూజ్డ్ టు బీ అవర్ హౌస్ వాజ్ బీయింగ్ క్లియర్డ్ ఆఫ్ ద లాట్. ఇక ఆ రోజు, ఆ వారంలో ఏదైతే మొత్తాన్ని మిగిలిన చెత్త ఏదైతే ఉందో, ఇల్లు కూలిపోయిన తర్వాత ఉంటుంది కదా, మొత్తం ఏదైతే గోడలు కానీ లేకపోతే ఏదైతే పడిపోయినాయి, రాలి పడిపోయిన చెత్త కానివన్నీ, అవన్నీ కూడా ఏం చేయాలంటే మొత్తం తీసేయాల్సిన వీక్ అది. ఈవెన్ తో వీ హ్యాడ్ రెంటెడ్ అన్ అపార్ట్మెంట్ నియర్ బై. దగ్గరలో ఒక అపార్ట్మెంట్ అద్దెకి తీసుకున్నారు వాళ్ళు. ఐ వుడ్ గో టు వాచ్ దెమ్ క్లియర్ అవే డెబ్రీస్. ఏవైతే శిథిలాలు ఉన్నాయో, డెబ్రీస్ అంటే శిథిలాలు, వాటన్నిటినీ కూడా క్లియర్ చేయాలి. చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? దగ్గరలోనే అపార్ట్మెంట్లో ఉంటున్నారు. అవన్నీ వాళ్ళు పనోళ్ళు వచ్చి క్లియర్ చేస్తున్నారు. అయినా రచయిత వెళ్ళాడు. ఎందుకని? హోపింగ్ దట్ మై క్యాట్ వాజ్ సమ్వేర్ టు బీ ఫౌండ్. ఎక్కడైనా శిథిలాల కింద దాక్కొని పిల్లుందేమో, ఆ పడిపోయిన గోడల కిందో లేకపోతే బెంచి కిందో ఎక్కడైనా తలదాచుకుందేమో, ఎక్కడైనా
బతికి ఉంటుందేమో అన్న ఒక చిన్న ఆశతో ఆ శిథిలాలు తీస్తుంటే రచయిత వెళ్ళడం జరిగింది. షీ వాస్ గాన్, ఎక్కడా కనబడలా. లేదు. ఐ కెప్ట్ థింకింగ్ అబౌట్ హర్ యాజ్ అ వల్నరబుల్ లిటిల్ కిటెన్. నేను ఇంకా ఎలా ఆలోచిస్తున్నానంటే, ఒక చిన్ని పిల్లి కోనని కాపాడుకున్నాడే, ఆ స్టేజ్లోనే అది ఉందని ఆలోచిస్తాం. వల్నరబుల్ అంటే ప్రమాదానికి ఈజీ, చనిపోవడం అనేది ఈజీ దానికి. ఎందుకంటే ఏదైనా పడవచ్చు నెత్తి మీద. ఎంతసేపు మనిషికైనా ఒక రాయి పడింది అనుకోండి, బతకడానికి అవకాశాలు ఉంటాయి. అదే పిల్లి మీద పడితే, ఇన్ ద ఎర్లీ మార్నింగ్ వెన్ ఐ వుడ్ డిస్టర్బ్ హర్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ బెడ్ షీ వుడ్ ట్యాగ్ అలాంగ్ ఆఫ్టర్ మీ. ప్రతిరోజు పొద్దున్నే ఏం చేస్తాడు ఇతను? వెన్ ఐ వుడ్ డిస్టర్బ్ హర్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ బెడ్ షీ వుడ్ ట్యాగ్ అలాంగ్ ఆఫ్టర్ మీ. ఇతను ఏం చేసేవాడంటే పొద్దున్నే లేవంగానే డిస్టర్బ్ చేసేవాడు దాన్ని, లే అన్నట్టుగా. అండ్ గెట్ అవుట్ ఆఫ్ బెడ్, అదేం చేసేది తన బెడ్ మీద లేచి, అండ్ షీ వుడ్ ట్యాగ్ అలాంగ్ ఆఫ్టర్ మీ, ఇతన్ని తోకలాగా అనుసరించేది. ఎక్కడికి వెళ్తే అక్కడ, బ్రష్ చేయడానికి వెళ్తే బ్రష్ చేయడానికి, బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్, అట్లా. క్లైంబ్ అప్ మై రోబ్ అండ్ క్రాల్ ఇన్ టు మై ప్యాకెట్ టు ఫాల్ ఎ స్లీప్. అంతేకాదు దుప్పట్లోకి దూరి, ఈవెన్ ఇతను వేసుకునే నైట్ డ్రెస్ యొక్క పాకెట్స్లోకి దూరి నక్కి మరీ నిద్రపోయేది. ఐ వాజ్ మిస్సింగ్ హర్ టెరిబిలీ. చాలా భయంకరంగా మిస్ అవుతున్నాను నేను నా పిల్లిని. ఇది మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఇన్ ద ఎర్లీ మార్నింగ్ వెన్ ఐ వుడ్ డిస్టర్బ్ హర్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ బెడ్. అంటే ఇక్కడ రచయిత ఏం చేస్తున్నాడంటే, తాను లేస్తున్నాడు, తాను బెడ్లో నుండి లేస్తున్నప్పుడు జనరల్గా డిస్టర్బ్ అయింది ఈ పిల్లి. అప్పుడు అంటే యాక్చువల్గా ఇతను లేస్తున్నాడు, కావాలని డిస్టర్బ్ చేయడం కాదు, లేస్తుంటే అది డిస్టర్బ్ అయ్యి వెంటనే ఏం చేస్తుంది, తాను ఎటు కదులుతుంటే షీ వుడ్ ట్యాగ్ అలాంగ్ ఆఫ్టర్ మీ, ఎటు కదులుతుంటే అటు కదిలి తాను నిద్రపోతున్న ఏదైతే బెడ్ మీద ఉంటుంది కదా దుప్పటి లాంటిది, రోబ్ అంటే దుప్పటి, దాని మీదకి ఎక్కి తర్వాత ఇతను వేసుకునే నైట్ డ్రెస్ ఏదైతే ఉందో అందులో ఆ పాకెట్లోకి దూరి మరీ నిద్రపోయేదన్నమాట. కాబట్టి చాలా చాలా మిస్ అవుతున్నాడు ఈ యొక్క పిల్లిని. ఇట్ ఆల్వేస్ సీమ్స్ దట్ బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ క్విక్లీ. అయితే చెడు వార్తలు ఏమైనా ఉన్నాయనుకోని, ఎవరి గురించి అయినా చెడుగా అని ఉందనుకోని, ఎంత వేగంగా వెళ్ళిపోయిద్దంటే, అండ్ ఇన్ మై కేస్ ఇట్ వాస్ నో డిఫరెంట్. ఏదైనా చెడు జరిగితే అందరూ గొస వాడుకుంటారు, అందరికీ తెలిసిపోయింది. ఇతని కేసులో కూడా అదేం వెరైటీ ఏం కాదు. ఎవ్రీ వన్ ఇన్ హై స్కూల్ ఇంక్లూడింగ్ ద టీచర్స్ ఆర్ అవేర్ ఆఫ్ మై ప్లైట్. ఇతని యొక్క పరిస్థితి, ప్లైట్ అంటే దుస్థితి, ఇక్కడ ప్లైట్ అంటే స్థితి అనమాట. ఇతని దుస్థితి గురించి అందరికీ తెలిసిపోయింది. స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది, టీచర్లకి తెలిసిపోయింది, పిల్లలకి తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. ఐ వాజ్ ఎంబ్రాస్డ్ యాజ్ ఇఫ్ సమ్హౌ ఐ వర్ రెస్పాన్సిబుల్. ఎంతలాగా నన్ను నేను తగ్గించుకున్నాను, లేకపోతే నన్ను నేను అవమానించుకున్నానంటే, అదేదో నా వల్లే ఇల్లు తగలబడిపోయినట్టుగా నేను ఆడ తలదించుకొని మరీ బతకాల్సి వచ్చింది. వాట్ ఏ వే టు స్టార్ట్ ఆఫ్ ఎ న్యూ స్కూల్. బా ఏం స్టార్టింగ్ రా బాబు నా స్కూల్లో అడుగు పెట్టడమో. దిస్ వాజ్ నాట్ కైండ్ ఆఫ్ అటెన్షన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. యాక్చువల్గా ఇది కాదు కోరుకుంది. ఒక హీరో వస్తున్నాడరా నడిచి వస్తుంటే, అట్లా అనుకున్నా, అరే ఒక టాపర్ వస్తున్నాడరా, ఇట్లా ఊహించుకున్నా కానీ ఇల్లు తగలబెట్టినవాడు వస్తున్నాడరా అన్నట్టుగా ఫీల్ అయిపోయాడు ఇతను. ద నెక్స్ట్ డే అట్ స్కూల్ పీపుల్ వర్ యాక్టింగ్ ఈవెన్ మోర్ స్ట్రేంజ్ దాన్ యూజువల్. ఇక నెక్స్ట్ డే అయితే స్కూల్కి వెళ్తే అందరూ ఎంతగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఐ వాజ్ గెట్టింగ్ రెడీ ఫర్ జిమ్ క్లాస్ ఎట్ మై లాకర్. యాక్చువల్గా స్కూల్లో లాకర్స్ ఉంటాయండి. ఈ లాకర్స్ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి బట్టలు పెట్టుకోవడానికి అన్నిటికీ లాకర్స్ ఉంటాయి. కొన్ని స్కూళ్ళలో, ఫారిన్ స్కూల్స్లో ఉంటాయి. అక్కడ రెడీ అవుతున్నాడు ఇతను జిమ్ డ్రెస్ వేసుకొని. పీపుల్ వర్ మిల్లింగ్ అరౌండ్ మీ ఆస్కింగ్ మీ టు హరీ అప్. ఇంకా అక్కడ ఇతని చుట్టే జనాలు తిరుగుతున్నారు. జనాలందరూ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, అదే ఎవరైతే పిల్లలు ఉన్నారో ఇతని చుట్టే అటు ఇటు తిరుగుతున్నారు. తొందరగాని అంటున్నారు. ఐ థాట్ ఇష్టైంది, ఇదేంద్రా వింతగా ఉంది, నన్ను కానీ అంటుంటారు, ఏం తొందర పెడుతున్నారు నన్ను. బట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద పాస్ట్ ఫ్యూ వీక్స్ నథింగ్ వుడ్ సర్ప్రైజ్ మీ. కానీ గత వారాల్లో జరిగిన అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి నాకేం ఆశ్చర్యమే అనిపించలా. ఎందుకని అన్నీ తగలబడిని, ఈడే తగలబెట్టినోళ్ళలాగా చూస్తున్నారు అందరూ. ఈడేరా ఇల్లు తగలబెట్టింది అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఇట్ ఆల్మోస్ట్ సీమ్ దట్ దే వర్ ట్రయింగ్ టు షో మీ ఇన్ టు ద జిమ్. చివరికి ఏం అర్థమవుతుంది అంటే, అందరు నన్ను బలవంతాన జిమ్లోకి బా అన్నట్టు అంటున్నట్టు అనిపించింది. దెన్ ఐ సా వై. ఇదేంటి, అరే జిమ్లోకి బారా, జిమ్లోకి బా. ఏంది అందరు నన్ను నెడుతున్నారు జిమ్లోకి. సరే ఎందుకు అని లోపలికి వెళ్ళాడు ఆ జిమ్ ప్లేస్లోకి. దెన్ ఐ సా వై. ఎందుకు వీళ్ళందరూ నన్ను నెడుతున్నారా అని చూశా.
దేర్ వాజ్ అ బిగ్ టేబుల్ సెటప్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ స్టఫ్స్ అని. అక్కడ ఈ జిమ్లో పెద్ద టేబుల్ ఒకటి పరిచారండి. దాని మీద అక్కడ చూస్తే ఏం జరిగింది అంటే దే బిగ్ టేబుల్ ఒకటి పెట్టారు అండ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టఫ్ ఆన్ ఇట్. దాని మీద అన్నీ ఉన్నాయండి. ఏంటది? కేవలం అతని కోసమే. ఎవరి కోసం? మన రచయిత కోసం. ఏమున్నాయి? దే హ్యాడ్ టేకెన్ అప్ ఏ కలెక్షన్ అండ్ బాట్ మై స్కూల్ సప్లైస్. స్కూల్కి కావాల్సినటువంటి ప్రతి వస్తువు, బట్టలు ఇవన్నీ కూడా తెచ్చి పెట్టారండి. కొని వాళ్ళు వాడి పడేసినవి కాదండి. ఈ పిల్లలు ఏం చేశారంటే కొత్తవి కొని తెచ్చి ఆడబెట్టారు. నోట్బుక్స్ కొత్తవి, ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ క్లాత్స్. అసలు జీన్స్ కానివ్వండి, పైన వేసుకునే టీషర్ట్స్ కానివ్వండి, స్వెట్ సూట్స్ అంటే మనం వాడేటటువంటి చలికి తట్టుకోవడానికి చలి కోట్లు ఉంటాయి అవండి అన్నీ. ఇట్ వాజ్ లైక్ క్రిస్మస్కి దానాలు ఇస్తుంటారు కొంతమంది, గుప్త దానాలు డోర్ దగ్గర పడేసి వెళ్ళిపోతారు అంతే. ఆ సీసీటీవీ కెమెరాలో కూడా దొరకకుండా శాంతాక్లాస్ వేషం వేసుకొని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఉంది. అందరు తెచ్చి బట్టలు ఆడ పడేశారు, కొత్తవి పెట్టారు. ఐ వాజ్ ఓవర్కమ్ బై ఎమోషన్. ఒక్కసారిగా లోపల్లో నుంచి తన్నుకుంటూ వచ్చిందండి కన్నీళ్ళు. పీపుల్ హూ హ్యాడ్ నెవర్ స్పోకెన్ టు మీ బిఫోర్ వర్ కమింగ్ అప్ టు మీ టు ఇంట్రడ్యూస్ దెమ్సెల్స్. అప్పుడు దాకా మాట్లాడని వాళ్ళు సైతం వచ్చి నేను పలానా అని చెప్పడం, పరిచయాలు చేసుకోవడం. ఐ గాట్ ఆల్ కైండ్ ఆఫ్ ఇన్విటేషన్స్ టు దే హౌసెస్. మా ఇంటికి రా, నీకు ప్రాబ్లం ఏం లేదు, నీకు ఉండడానికి ఇబ్బంది అయితే మా ఇంటికి రా, ఈరోజు సాయంత్రం పార్టీ ఉంది రా, నీకోసమే ఇస్తా, మా ఇంట్లో తిందు కానీ రా, ఈ విధంగా పిలవడం జరిగింది. దే జెన్యూన్ అవుట్ పోరింగ్ ఆఫ్ కన్సర్న్. అందరూ కూడా జాలి చూపించడం కాదు, ఎంపతి చూపిస్తున్నారు, సింపతి చూపించట్లా. సింపతి అంటే అయ్యో అలా జరిగిందా బాబు అంతే అయిపోయింది. ఇక్కడ అయ్యోలు కాదు, కుయ్యోలు కాదు. ఇక్కడ ఏంటంటే టోటల్ తెచ్చిపెట్టారు, కావాల్సినవన్నీ అతనికి కొత్తవి తెచ్చిపెట్టారు. పేజ్ నెంబర్ 53. రియల్లీ టచ్ మీ. ఆ ఎంపతి ఏదైతే కన్సర్న్ ఉందో అతన్ని హృదయాన్ని తాకింది. ఇన్ దట్ ఇన్స్టాంట్ ఐ ఫైనలీ బ్రీత్ ఏ సై ఆఫ్ రిలీఫ్ అండ్ థాట్ ఫర్ ద ఫస్ట్ టైం దట్ థింగ్స్ వర్ గోయింగ్ టు బి ఓకే. మొట్టమొదటిసారి ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నుంచి జరిగిన సంఘటన నుంచి ఒక్క ఊపిరి పీల్చుకున్నాడండి. అమ్మయ్యా అంటే దురదృష్టాలన్నీ జరుగుతా ఒక చిన్న బ్రేక్ వచ్చిందండి. అండ్ థాట్ ఫర్ ఫస్ట్ టైం దట్ థింగ్స్ వర్ గోయింగ్ టు, ఇక నుంచి నా దశ మారబోతుంది అని అనిపించింది. ఐ మేడ్ ఫ్రెండ్స్ దట్ డే. చాలామంది స్నేహితులు అయ్యారు ఆ రోజు. ఏ మంత్ లేటర్, ఒక నెల తర్వాత ఐ వాజ్ ఎట్ మై హౌస్ వాచింగ్ దెమ్ రీబిల్డ్ ఇట్. ఇక ఆ ఇంటిని మరలా కట్టడం జరుగుతుందండి. పడేశారు మొత్తం, మళ్ళీ ఫ్రెష్గా ఇల్లు కడుతున్నారు. బట్ దిస్ టైమ్ ఇట్ వాజ్ డిఫరెంట్. కానీ ఈసారి చాలా డిఫరెంట్గా కడుతున్నారు. ఐ వాజ్ నాట్ ఎలోన్. చాలా డిఫరెంట్గా ఉంది ఈసారి. అంటే ఆ ఇల్లు కట్టడం అనేది ఓకే, కానీ ఇతను ఒంటరిగా లేడు. చాలా డిఫరెంట్. ఏంటంటే ఒంటరిగా లేడు. ఐ వాజ్ విత్ 2 ఆఫ్ మై న్యూ ఫ్రెండ్స్ ఫ్రమ్ స్కూల్ నుంచి కొత్తగా ఇతనికి స్నేహితులైన ఇద్దరున్నారు అక్కడ. ఇట్ టుక్ ఏ ఫైర్ ఫర్ మీ టు స్టాప్ ఫోకసింగ్ ఆన్ మై ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. నాలో ఒక ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇన్సెక్యూరిటీలు ఉండేవి. అంటే అందరికన్నా తక్కువ వాడిని, ఒంటరివాడిని, అందరు ఎలివేశాడు, అవుట్ క్యాస్ట్, అంటే అంటరానోడిని అన్న ఫీలింగ్ ఏదైతే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందో ఆ ఫైర్ తగలబెట్టేసింది. ఇట్ టుక్ ఫైర్ ఫర్ మీ టు స్టాప్ ఫోకసింగ్ ఆన్ మై ఫీలింగ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఏదైతే ఇల్లు తగలబడిందో ఆ తగలబడిన సంఘటన ఏదైతే ఉందో ఇందులో ఇతనికున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వైపు ఆలోచించకుండా చేసింది. నువ్వు అంటరానోడి ఇవన్నీ లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే అందరు వచ్చి కొత్త ఇప్పిస్తే ఎలా ఉండిద్ది? మామూలుగా ఉండదు. కాబట్టి ఆ భావనే పోయింది ఇతనికి. దేనివల్ల అంటే ఈ ఫైర్ ఏదైతే తగలబడినా దానివల్ల ఇతను అభద్రతా భావాన్ని పూర్తిగా మర్చిపోయి అండ్ ఓపెన్ అప్ టు ఆల్ ద వండర్ఫుల్ పీపుల్ అరౌండ్ మీ. ఇక అందరితో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. నౌ ఐ వాజ్ సిట్టింగ్ దేర్ వాచింగ్ మై హౌస్ బీయింగ్ రీబిల్డ్ వెన్ ఐ రియలైజ్ మై లైఫ్ వాజ్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఎప్పుడైతే తన ఇల్లు అనేది నిర్మించబడుతుందో ఎదురుగా తాను కూడా నిర్మించబడుతున్నాననే ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు దాకా 0 అనుకున్నాడు కదా, 0 పక్కన వచ్చి నిలబడి అనమాట. 1 1 1 1 అట్లా స్థాయి మారిపోతుంది. కాబట్టి ఇల్లు ఎలా అయితే కడుతున్నారో తన జీవితం కూడా కట్టబడుతుందని ఊహించుకోవడం మొదలుపెట్టాడు. వైల్ వీ సాట్ దేర్ ఆన్ ద కర్వ్. అరుగు లాంటి ప్రదేశం మీద కూర్చున్నారు. ఆ ఇల్లు కట్టబడుతుంది, ఇంటిని కడుతున్నారు. ఒక అరుగు లాంటి దాని మీద కూర్చున్నాడు. ప్లానింగ్ మై న్యూ బెడ్రూమ్.
కొత్తగా మళ్ళీ బెడ్రూమ్ని ఎలా ప్లాన్ చేయాలి, ఈసారి కొత్తగా ఇలా ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటున్నాడు. ఐ హార్ట్ సమ్ వన్ వాకప్ టు మీ ఫ్రమ్ బిహైండ్ అండ్ సే, వెంటనే ఎవరో వెనకాల నుంచి నడుచుకుంటూ వచ్చేసి డస్ దిస్ బిలాంగ్ టు యూ, ఇది మీదేనా అని అడిగింది ఒక గొంతు. వెన్ ఐ టర్న్ అరౌండ్ టు సీ హూ ఇట్ వాస్, వెంటనే ఎవరా అది అని వెనక్కి తిరిగి చూశాడు రచయిత. ఐ కుడ్ నాట్ బిలీవ్ మై ఐస్, తన కళ్ళని నమ్మలేకపోయాడు. ఏ ఉమెన్ వాజ్ స్టాండింగ్ దేర్ హోల్డింగ్ మై క్యాట్, ఒక ఆమె పిల్లి, ఇతని పిల్లి ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని నిలబడింది. పిల్లి చావలేదు. ఐ లెఫ్ట్ అప్, ఒక్కసారిగా గెంతు లేచాడు అండ్ గ్రాబ్డ్ హర్ అవుట్ ఆఫ్ ఉమెన్స్ ఆర్మ్స్, ఆమె చేతుల్లో నుంచి, ఒక మహిళ అన్నమాట తెచ్చిచ్చింది, ఆ మహిళ చేతిలో నుంచి తన పిల్లిని లాక్కొని ఇక గంతులేయడం మొదలుపెట్టాడు. పేజ్ నెంబర్ 54. ఐ హెల్డ్ హర్ క్లోజ్ టు మీ, వెంటనే దగ్గరికి తీసుకున్నాడు, వాటేసుకున్నాడు. క్రైడ్ ఇన్ టు ద బ్యూటిఫుల్ ఆరెంజ్ ఫర్, ఏదైతే ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఆ పిల్లి, ఏదైతే పైన జూలు, ఏదైతే వెంట్రుకలో ఆరెంజ్ కలర్లో ఉంటాయి, రెడ్ కలర్ అని చెప్పుకున్నా, రెడ్ ఆరెంజ్లో ఉంటాయి ఆ పిల్లికి, అది దాన్ని వాటేసుకొని ఏడవడం మొదలుపెట్టాడు. షిప్పర్డ్ హ్యాపీలీ, ఇక హ్యాపీగా ఉండి పిల్లి కూడా శబ్దాలు చేయడం మొదలుపెట్టింది. హ్యాపీగా ఉన్నప్పుడు ఒక రాంటి శబ్దాలు చేస్తుంది, అది చేయడం మొదలుపెట్టింది. మై ఫ్రెండ్స్ వర్ హగ్గింగ్ మీ, పక్కనున్న ఇద్దరని చెప్పుకున్నారా, మరి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా అందరూ వాటేసుకుంటున్నారు. హగ్గింగ్ ద క్యాట్ అండ్ జంపింగ్ అరౌండ్, ఇతన్ని ఆ పిల్లిని వాటేసుకొని ఎగురుతున్నాడు. ఇతను ఎగురుతున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎగురుతున్నారు, ఆ పిల్లిని పట్టుకొని ఎగురుతున్నారు. అప్పరెంట్లీ మై క్యాట్ హ్యాడ్ బీన్ సో ఫ్రీ, స్పష్టంగా చెప్పాలంటే, ఖచ్చితంగా చెప్పాలంటే పిల్లి ఎంతలా భయపడిపోయిందంటే, ఫ్రీక్డ్ అంటే భయపడ్డాం, బై ద ఫైర్, ఆ మంటతో ఎంత భయపడిపోయిందంటే ఆ తగలబడింది చూసి, దట్ షీ ర్యాన్ ఓవర్ ఏ మైల్ అవే, ఒక మైలు దూరం పరిగెత్తిందండి. హర్ కాలర్ హ్యాడ్ అవర్ ఫోన్ నెంబర్ ఆన్ ఇట్, ఈ పెంపుడు జంతువులకి కాలర్లు కడతారు మెడ చుట్టూ, దాని మీద ఫోన్ నెంబర్ ఉందంటండి వీళ్ళది. బట్ అవర్ ఫోన్స్ హ్యాడ్ బీన్ డిస్ట్రాయిడ్ అండ్ డిస్కనెక్టెడ్, కానీ ఆ తగలబడ్డం వల్ల ఫోన్లు కూడా తగలబడిపోయినాయి. ల్యాండ్ లైన్లు ఉండేవి ఆ రోజుల్లో, అవి కూడా తగలబడి డిస్కనెక్ట్ అయిపోయినాయి. దిస్ వండర్ఫుల్ ఉమన్ టుక్ హర్ ఇన్ అండ్ వర్క్డ్ హార్డ్ టు ఫైండ్ అవుట్ హూస్ క్యాట్ ఇట్ వాస్. ఇక ఈ పిల్లిని పట్టుకొని, మరి రోడ్డు మీద తిరుగుతుందేమో, పట్టుకొని ఆ కాలర్ మీద ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి అవి ఎత్తకపోతే ఏం జరిగిందో మరి ఆలోచించి ఫోన్ డైరెక్టరీ అవన్నీ తీసుకొని ఎక్కడ అడ్రస్ కనుక్కొని మొత్తానికి పట్టుకొచ్చి ఇచ్చిందనమాట. సమ్హౌ షీ న్యూ దిస్ క్యాట్ వాజ్ లవ్డ్ అండ్ సోర్లీ మిస్. కానీ ఈ పిల్లిని చూస్తే అర్థమైపోయింది తనకి, ఏంటంటే ఎవరో ఈ పిల్లిని బాగా పెంచారు, దిట్టంగా ఉందేమో, బాగా పెంచారు, అండ్ నిజంగా బాధపడుతుంది, మిస్ అయినందుకు ఈ పిల్లి చాలా బాధపడుతుంది, వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు, కాబట్టి ఎలా అయినా అందించాలి అనేసి తాను భావించినట్టుగా అర్థమవుతుంది ఆ మహిళ. యాజ్ ఐ సాట్ దేర్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ మై క్యాట్ కర్ల్డ్ అప్ ఇన్ మై ల్యాప్, ఇక ఫ్రెండ్స్తో కూర్చొని ఉన్నాడు, కొత్త స్కూల్ నుంచి వచ్చిన ఫ్రెండ్స్తో. అలానే ఆ పిల్లి కూడా తన ఒడిలో ముడుచుకుపోయి హ్యాపీగా ఆనందంగా, అమ్మయ్య నా యజమాని దగ్గరకు వచ్చేసానని ఆనందంగా ముడుచుకొని ఎప్పుడైతే ఆ ఒళ్ళో కూర్చుందో, ఆల్ ద ఓవర్వెల్మింగ్ ఫీలింగ్స్ ఆఫ్ లాస్ అండ్ ట్రాజడీ సీమ్ టు డిమినిష్, ఏదైతే తాను అనుకున్నాడో లాస్, నష్టం జరిగింది, అండ్ విధ్వంసం జరిగింది నా జీవితంలో, ట్రాజడీ జరిగింది అనుకున్నాడో, మొత్తం బాధంతా పోయిందండి దెబ్బకి పిల్లి రావడంతో. ఐ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ మై లైఫ్, జీవితంలో తాను ఏదైతే పొందాడో వాటన్నిటికీ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. కొత్త స్నేహితులు వచ్చారు, ద కైండ్నెస్ ఆఫ్ ఎ స్ట్రేంజర్, ఒక మహిళ మరి చాలా దయతో తన పిల్లిని తనకి తెచ్చిపెట్టింది, అండ్ ద లౌడ్ పర్ ఆఫ్ మై బిలౌడ్ క్యాట్, పిల్లి చేసేటటువంటి ఆనందమైన అరుపులు ఏవైతే ఉన్నాయో అవి తనలో సంతోషాన్ని నింపినాయి అనమాట. మై క్యాట్ వాజ్ బ్యాక్ అండ్ సో వాజ్ ఐ, నా పిల్లి నా దగ్గరికి వచ్చేసింది, అలానే నేను కూడా పూర్తిగా నా దగ్గరికి వచ్చేసా. ఇప్పుడు ఏడో కోల్పోయిన వ్యక్తిలాగా, జాంబీలాగా స్కూల్ మొత్తం తిరిగాడు, అంటే చనిపోయిన శవం, బతికున్న శవం ఎట్లా తిరిగాడో అలా తిరిగాడు కదా, ఆత్మ వచ్చేసింది అనమాట. పిల్లి తన దగ్గరకు వచ్చేసింది, అండ్ జీవితంలో సుఖ సంతోషాలు వచ్చేసినాయి, అండ్ తాను కూడా తన దగ్గరకు వచ్చేసాడు. ఇది రాసింది జాన్ గౌడియోసో. ఏదైతే మొత్తం కథ ఏదైతే ఉందో, తాను కోల్పోయాడు అనుకున్నాడో కోల్పోలేదు, మళ్ళీ అన్నీ కూడా దగ్గరికి వచ్చేసినాయి. ఒకసారి ముడుక్కొని చచ్చిపోవాలి అనుకున్న జాన్ గౌడియోసో, కాలం అనేది మాన్పుతుందండి చాలా గాయాల్ని. గుట్టిగా ఏదైనా నష్టం జరిగినప్పుడు మనం వెంటనే దురదృష్టకర నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు.
వెంటనే ఏదైనా దురదృష్టకరమైంది చేసేసుకోకూడదు, లేకపోతే జీవితం మీద పూర్తిగా కోల్పోయామనే భావన మాత్రం ఉండకూడదు. ఇది టోటల్గా ఏ హౌస్ ఈజ్ నాట్ ఏ హోమ్ బై జాన్ గౌడియాసో. దీనికి సంబంధించిన సమ్మరీ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి వేరే వీడియోలో చూద్దాం. సింపుల్గా మీకు అన్ని ఈ పాఠ్యాంశాలు కావాలంటే లింక్ అని కనుక మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.